ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచమంతా జపం చేస్తున్న పదం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అనేక పారిశ్రామిక సంస్థల్లో డేంజర్ బెల్ మోగుతున్నాయి. సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయన్న భయాందోళనకు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమంటూ ఏదీ లేదు. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నామస్మరణే. కృత్రిమ మేధతో ఇప్పటికే అనేక సంస్థల్లో ఉద్యోగాలు హుష్కాకి అయిపోతున్నాయి. రాగల రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు శాపంగా మారుతోంది. కృత్రిమ మేధ ఫలితంగా రాగల రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయంటున్నారు నిపుణులు. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలు డేంజర్ జోన్లో ఉన్నాయనేది ఒక అంచనా. ఒకటని కాదు, అనేక రంగాల్లో ఉద్యోగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయే రంగాల్లో సాఫ్ట్వేర్ ప్రధానమన్నది నిపుణుల మాట. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు పోయే ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో డేంజర్ తప్పదంటున్నారు. వచ్చే 4-5 ఏళ్లలో కృత్రిమ మేధ నెగిటివ్ ఫలితాలు వెలుగు చూస్తాయంటున్నారు. 1 కాదు 2 కాదు, అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా ఫైనాన్షియల్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, మెడికల్ డయాగ్నోసిస్ రంగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ రంగానికి కూడా సమీప భవిష్యత్తులో ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. మార్కెటింగ్ రంగంలో పనిచేసే కాపీ రైటర్స్ ఉద్యోగాలకు కూడా ప్రమాదం వచ్చి పడింది. పత్రికా ప్రకటనలు రాయటం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, కంటెంట్ రైటింగ్ సహజంగా కాపీ రైటర్స్ డ్యూటీగా ఉంటుంది. ఇప్పటికే ఈ పనులకు అనేక మార్కెటింగ్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాయి. దీంతో అనేక చోట్ల కాపీ రైటర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం నుంచి న్యాయరంగం కూడా తప్పించుకోలేకపోతోంది. న్యాయరంగంలో లీగల్ అసిస్టెంట్స్ అంటూ కొంతమంది ఉంటారు. సహజంగా విదేశాల్లో కేసులకు సంబంధించిన విషయాల్లో నోట్స్ రాసి పెట్టేందుకు, న్యాయ సలహాలు ఇచ్చేందుకు లీగల్ అసిస్టెంట్స్ నియమించుకుంటారు అడ్వకేట్లు. అయితే కొన్నేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లీగల్ అసిస్టెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ట్రెండ్ మరికొంతకాలం ఇలాగే నడిచి చివరకు లీగల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపూర్ణంగా భర్తీ చేసే ప్రమాదం లేకపోదంటున్నారు నిపుణులు. అలాగే ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక ఉద్యోగాలు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతగా పురోగతి సాధిస్తే ఫైనాన్స్ రంగానికి చెందిన ఉద్యోగాలు హుష్కాకి అయ్యే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంపైన కృత్రిమ మేధ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భద్రతా రంగంలో ఉద్యోగాలకు కృత్రిమ మేధ సవాల్ విసురుతోంది. సమీప భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేసే అవకాశాలున్నాయి. ఈమెయిల్ నివేదికలు, రోజువారీ పనులను కృత్రిమ మేధ సాంకేతికతతో చక్కబెట్టుకోవచ్చు. దీంతో వ్యక్తిగత సహాయకులు లేదా కార్యదర్శుల పాత్ర చాలా వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమే, దీన్నెవ్వరూ కాదనలేరు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చివరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.